వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎవరైతే సప్లీ రాస్తున్నారో వాళ్ళకి తక్కువ టైంలో తక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న చాప్టర్స్ అయితే చెప్తాను చూడండి. రియల్ నెంబర్స్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ ఒక 1 మార్క్ వస్తుంది. సో 9 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయొచ్చు. అండ్ అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్ 1 మార్క్. సో ఇక్కడ కూడా మనం 9 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి 2+8, స్టాటిస్టిక్స్ నుంచి 4+8, ప్రాబబిలిటీ నుంచి 1+4+8. ఈ చాప్టర్ మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే 13 మార్క్స్ వస్తాయి మనకి. అండ్ అలాగే పాలినామియల్స్ నుంచి 4 మార్క్స్. సో ఈ పాలినామియల్స్ నుంచి 4 మార్క్స్ మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక గ్రాఫ్ ఇస్తారు, దానికి సంబంధించి ఎనీ 4 క్వశ్చన్స్ అడుగుతారు. సో టోటల్ వచ్చేసి మనకి 57 మార్క్స్. సో మేడం నేను ఈ చాప్టర్సే ప్రాక్టీస్ చేసుకుంటే పాస్ అవుతానా అంటే కన్ఫామ్గా నువ్వు 100% ప్రాక్టీస్ చేస్తే కనుక కన్ఫామ్ పాస్ అవుతారు. ఎందుకంటే మనకి ఇక్కడ టోటల్ 57, వీటిలో కూడా మనం మిస్టేక్స్ చేసాము, ఒక 20 మార్క్స్ పోనీ అనుకున్న 37 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే డెఫినెట్గా ఇస్తాను చూడండి ఒకసారి. రియల్ నెంబర్స్ అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 29A, క్వశ్చన్ నెంబర్ 29Aకి మనం ఇది సాల్వ్ చేస్తాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్, √3, √2, √7. మనం ఈ 4 సమ్స్ చేయాలా అంటే ఒకటి చేస్తే అన్నీ వచ్చేస్తాయి కదమ్మా. అండ్ అలాగే 3+2 √5 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30A. క్వశ్చన్ నెంబర్ 30Aలో మనకి కోఆర్డినేట్ జియోమెట్రీ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి. 2 స్టూడెంట్స్ క్లైమ్ టు హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏ సెగ్మెంట్ జాయినింగ్. ట్రైసెక్షన్ అనగానే మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి? ట్రైసెక్షన్ ఫార్ములా M1:n ఫార్ములా అనేది గుర్తుకు రావాలి. సో ఇక్కడ మనం 2 టైమ్స్ సాల్వ్ చేస్తాం. ఫస్ట్ కేస్ 1లో ఏం తీసుకుంటాము? 1:2 తీసుకుంటాం, అంటే ఇక్కడ M:n. అండ్ అలాగే సెకండ్ కేసులో ఏం చేస్తాము? 2:1 తీసుకుంటాం, ఇదేమవుతుంది? M:n. ఓకేనా? ఇలా సాల్వ్ చేసి ఇక్కడ మనకి భవిష్య దేవాంశ్ ఈ ఆప్షన్ ఏది కరెక్ట్ అనేది మనం సాల్వ్ చేసి చూపించాలి. నెక్స్ట్ వన్ చూడండి. షో దట్ ద పాయింట్స్, ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చారు, అవి స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రెండింటికి అండ్ లాస్ట్లో ఈ రెండింటికి కూడా డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి అన్ని ఈక్వల్గా ఉంటే స్క్వేర్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్. సో ఇచ్చినవి స్క్వేర్ వేని ప్రూవ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఈ పాయింట్స్ అనేవి రాంబస్ వైంట. అయితే మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చారు, ఇవి ట్రయాంగిల్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో మనం చెప్పాలి. అంటే అక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందో చెప్పాలి. 3 ఈక్వల్గా వచ్చినాయి అనుకో ఈక్విలేటరల్, 2 మాత్రమే ఈక్వల్గా వస్తే ఐసోసిలేట్, 3 డిఫరెంట్గా వచ్చినాయి అనుకో స్కాలన్ ట్రయాంగిల్ అని మనం లాస్ట్లో స్టేట్మెంట్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూడండి. ఇఫ్ Q ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ P అండ్ R, ఇక్కడ మనకి P అండ్ R అనే 2 పాయింట్స్ ఇచ్చారు. Q అనేది ఆ రెండింటికి కూడా ఈక్విడిస్టెన్స్లో ఉంది. అయితే మనం ఇక్కడ ఈ X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే డిస్టెన్స్ QR PR ఇవి రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 31A అంటే అందరికీ చాలా బాగా వచ్చిన చాప్టర్ ఏంటది? ప్రాబబిలిటీ నుంచి. ఓకేనా? ఏంటి? డెక్ ఆఫ్ కార్డ్స్. నెక్స్ట్ ఏ బాక్స్ కంటే 90 డిస్క్స్. గేము స్పిన్నర్ ఉంటుంది కదా, నేను ఇక్కడ డయాగ్రామ్ వేయలేదు చూడండి. స్పిన్నర్ గేమ్ ఉంటుంది, 1 to 8 గేమ్ ఛాన్స్, అది డైస్, పిగ్గీ బ్యాంక్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకేమైనా టెక్స్ట్ బుక్లో సమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. 32A ఇక్కడ ఏంటి? స్టాటిస్టిక్స్. మీన్, మీడియన్, మోడ్. మ్యాక్సిమం మనందరం మీన్ చేస్తాము, 90% మీన్ రావడానికే ఛాన్స్ ఉంటుంది. బట్ స్కోప్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం రాసేది సప్లై ఎగ్జామ్ కదా, ఛాన్స్ తీసుకోవద్దు. ఆ రెండు కూడా ప్రాక్టీస్ చేద్దాం. అండ్ అలాగే ఇది ఒక సమ్, X, Y ఇచ్చి మనకి మీడియన్ ముందే మెన్షన్ చేసేసి ఇస్తాడు కదా, ఇది ఒక సమ్. ఓకేనా? n=30 వస్తుంది ఇక్కడ మనకి, అంటే 60 కాబట్టి n/2 ఎంత? 30 తీసుకుంటాం. 30 తీసుకుని 28.5 తీసుకుని చేస్తాం సమ్. చాలామంది గుర్తుంటుంది, మన వీడియోస్లో కూడా ఉంటుంది చూడండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది రాసేస్తే ఇంటికి వచ్చేయచ్చు కదా, అంతేనా? 33A ఏంటి? ఇక్కడ మనకి గ్రాఫ్ ఒక నేను 5 ద బెస్ట్ పిక్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే చేయండి. అలాగే ఆ పెన్సిల్ అండ్ పెన్ సమ్ ఒకటి ఉంటుంది కదా, 5 పెన్సిల్స్ అండ్
పెన్స్ అదొకటి కూడా చేసుకోండి. అది ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో నేను చెప్పాను, అందుకనే ఈ ఇంపార్టెంట్ సమ్స్లో ఇవ్వలేదు. వీటికి ఆన్సర్స్ అండ్ అలాగే మేడం ఈ వీడియోలోంచి మాకు టిక్ పెట్టుకోవడానికి లేట్ అయిపోతుంది, మాకు అంత టైం ఉండదు అంటే కనుక నేను మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను. స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఓకేనా? మీకు కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.